ఎలాగైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎదురు చూసే వాళ్ళకి ఇంతకంటే మంచి ఛాన్స్ మరొకటి దక్కదు. దీనికోసం మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంతకీ ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్రోలో మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఏ 19,000కు పైగా, బి 22,000కు పైగా, సి 28,000కు పైగా, డి 32,000కు పైగా. ఇక జాబ్ వేకెన్సీలకు సంబంధించిన విషయానికి వస్తే ప్రపంచంలోనే ప్రెస్టీజియస్ సంస్థ అయిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో జాబ్ వేకెన్సీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇస్రోలోని ఈ పోస్టులకు క్యాండిడేట్లు రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. క్వాలిఫికేషన్ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మైక్రోబయాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి వాళ్ళ కేటగిరీలో వేకెన్సీలు ఉన్నాయి. ఇక 10th ఐటీఐ క్వాలిఫికేషన్ తో ఫిట్టర్, మెకానిక్, వెల్డర్, టర్నర్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి. కేవలం గ్రాడ్యుయేషన్ మాత్రమే ఉన్న వాళ్ళకి అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇస్రో సంస్థ డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది కాబట్టి ఇందులో ఉద్యోగం చేసే వాళ్ళకి శాలరీతో పాటు అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీని క్యాండిడేట్లు అసలు మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్ నోటిఫికేషన్ కు అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు isro.government.in అనే ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 19కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 9కి క్లోజ్ అవుతుంది. జనరల్ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు ఎలాంటి ఫీ పేమెంట్ ఉండదు. అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్లు అన్ని డీటెయిల్స్ ను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ లో ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన లేక ఏ ఇతర మాల్ ప్రాక్టీస్లకు పాల్పడిన క్యాండిడేచర్ రద్దు చేసే అధికారం ఇస్రోకు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కేటగిరీని బట్టి క్యాండిడేట్లకు రిటన్ టెస్ట్ తో పాటు స్కిల్ టెస్ట్ ను కండక్ట్ చేస్తారు. ఈ రెండిటిలో క్వాలిఫై అయిన వాళ్లను షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ లిస్ట్ ను పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు నెలకు 60,000 నుంచి 1,50,000 వరకు శాలరీ ఉంటుంది. శాలరీతో పాటు అలవెన్స్లు కూడా ఉంటాయి. సో క్యాండిడేట్స్ లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. నోటిఫికేషన్ ను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఇస్రో సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఫిట్టర్, వెల్డర్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులను భర్తీ చేయనుంది. అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 19కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 9కి క్లోజ్ అవుతుంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళు isro.government.in అనే ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్లను రిక్రూట్ చేస్తారు. ఆలస్యం చేయకుండా అక్టోబర్ 9 లోపు అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.